హాయ్ వీవర్స్, అందరికీ నమస్తే గైస్. వివిఎస్ లక్ష్మణ్ గురించి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు అజిత్ అగర్కర్ మొత్తానికి సెప్టెంబర్లో తన కాలపరిమితి అయిపోతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. యాజ్ అ చీఫ్ సెలెక్టర్గా ఇప్పుడు ఆ హోదాలోకి రావడానికి వివిఎస్ లక్ష్మణ్ అర్హుడిగా కనబడుతున్నాడు. సో వివిఎస్ లక్ష్మణ్ చీఫ్ సెలెక్టర్గా బాధ్యతలను స్వీకరించే అవకాశాలే పుష్కలంగా కనబడుతున్నట్టు కూడా కొన్ని రిసోర్సెస్ కూడా చెబుతున్నాయి. అండ్ అది కన్ఫామ్గా అని కూడా కొన్ని అఫీషియల్గా న్యూస్ అయితే 50-50గా వస్తున్నాయి. కానీ బీసీసీఐ దగ్గర నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ అనేది రాలేదు. కాకపోతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ లాగానే ఈ న్యూస్కి బలం చేకూరుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గౌతమ్ గంభీర్ గురించి కూడా కొన్ని కంప్లైంట్స్ అనేవి రేజ్ అవుతున్నాయి. బీసీసీఐ ఎపెక్స్ కౌన్సిల్కి పలువురు సీనియర్స్ కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని డ్రెస్సింగ్ రూమ్లో ఓటమి పాలైనప్పుడు ప్లేయర్స్ పైకి నెట్టేయడం అవి ఇవి చాలానే జరుగుతున్నాయి. కాబట్టి గౌతమ్ గంభీర్ గురించి ఎక్కువగా కంప్లైంట్స్ లేనప్పటికీ తనైతే 2027 వరకు కొనసాగుతాడు అని అయితే తెలుస్తుంది. కాకపోతే ఇంకొక న్యూస్ ఏం చెప్తున్నారంటే ఈ శ్రీలంకతో జరిగేటువంటి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్ గౌతమ్ గంభీర్కి, శుభ్మన్ గిల్కి చాలా ప్రాముఖ్యమైనదిగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ సిరీస్ గనక లాస్ అయితే గౌతమ్ గంభీర్ని పూర్తిగా వైట్ బాల్ కోచ్గానే పెట్టే అవకాశాలు కనబడుతున్నట్టు వస్తున్న వార్తలు. మరి వార్తలకి బీసీసీఐ ఏ విధమైన రెస్పాన్స్ ఇస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.